పరిశుద్ధుడైన యేసయ్య ఉన్నతమైన నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సన్నిధానంలో ఆయన పరిశుద్ధ వాక్యాన్ని చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాప నుండి మనం పవిత్రులుగా చేయను. దేవుని వాక్యం మనకి సెలవిచ్చిన రీతిగా మనము ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో ఉంటే అన్యోన్య సహవాసం గలవారముగా ఉంటాం. అంటే మనం కూడా అన్యోన్య సహవాసము కలిగి ఉండాలంటే మనం ఎక్కడ ఉండాలి అంటే క్రీస్తు యొక్క వెలుగులో మనం ఉండాలి. క్రీస్తు యొక్క వెలుగులో మనం నడవాలి. ఎందుకంటే అప్పుడే మనం సహవాసము కలిగిన వారిగా ఉంటాం, సహవాసము కలిగి మనం జీవించగలుగుతాం. ఎందుకంటే మనలో పాపం లేదు. మన సహవాసం, మన అన్యోన్య సహవాసం, లోకంతో మనం పాపముతో కానీ లోకంతో కానీ మనం స్నేహం చేయకూడదు. కనుక ఆ విధమైన లోకంలో పాపంతో మనం స్నేహం చేయకుండా ఉండాలంటే మన సహవాసం అన్యోన్య సహవాసంగా ఉండాలి. అంటే అది క్రీస్తుతో. ఎందుకంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము ఆ వెలుగులోకి రావాలి. ఆ వెలుగులో నడిపించబడాలి, చీకట్లో కాదు, లోక పాపములో కాదు. ఎందుకంటే క్రీస్తుకి లోకంతో కానీ లోక పాపముతో కూడా ఆయనకి సంబంధము లేదు. ఎందుకంటే క్రీస్తు లోక పాపంతో కలవలేదు, పాపము ఆయనలో లేదు. ఈ లోకంలో ఉన్న పాపాన్ని ఆయన తీసివేయడానికి, ఈ లోకమంతా పాపమనే చీకటితో ఉన్నప్పుడు క్రీస్తు వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు, వెలుగై ఉన్నాడు. ఆయన మనతో చెప్పిన ఒక మాట, నేను లోకానికి వెలుగు ఉన్నాను కనుక మీరు లోకానికి వెలుగై ఉండాలి అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఆయన కలిగిన మనం కూడా అన్యోన్య సహవాసము గలవారమై మనం ఉన్నప్పుడు మనం ఆ వెలుగులో మనము కూడా నడిపించబడుతున్నాము అని అర్థం. మనం కూడా వెళుతున్నాము అని అర్థం. కనుక మనలో లోకము కానీ పాపము కానీ ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ వెలుగులో చీకటి ఎంత మాత్రము ఉండదు, ఉండనేరదు. మనలో కూడా ఆ పాపము, ఆ చీకటి ఉండకూడదు అనేటువంటి విషయాన్ని మనం గమనించి మనము కూడా దేవునితో అన్యోన్య సహవాసం గలవారమైతే ఆ అన్యోన్య సహవాసము మనం చేస్తున్నప్పుడు దేవుడు అప్పుడు క్రీస్తు యొక్క రక్తం మనల్ని పవిత్రులుగా, పరిశుద్ధులుగా మార్చగలిగింది. ఈ అన్యోన్య సహవాసం మనలో లేనప్పుడు క్రీస్తు రక్తం మనల్ని పరిశుద్ధులుగా, పవిత్రులుగా చేసే అవకాశం ఉండదు. కనుక ఆ సహవాసం, ఆ వెలుగులో ఆయన నడిచిన ప్రకారం మనము కూడా వెలుగు చేత ఆ వెలుగులో నడిపించబడేటువంటి వారమై ఉండాలి, నడిపించబడాలి. ఆ వెలుగు చేత నింపబడాలి. ఆ వెలుగు సంబంధుల వలె జీవించాలి. ఆ వెలుగు సంబంధమైన క్రియలు మనం చేయాలి. మనం అనేక మందికి వెలుగుగా మార్చబడాలి. ఆ వెలుగులో అనేక మందిని మనం నడిపించు వారమై ఉండాలి. నిజంగా ఆ వెలుగులోనే ఉన్నామా? ఆ వెలుగు చేత నడిపించబడుతున్నామా? ఆ అన్యోన్య సహవాసము కలిగిన వారిగా మనం జీవించగలుగుతున్నామా లేదా? ఒకసారి మనల్ని పరీక్ష చేసుకునేటువంటి స్థితి మనకు ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈ లోకమంతా చీకటితో ఉంది. మనం వెలుగు సంబంధం, వెలుగుతో నింపబడి వెలుగుతో నడిపించబడాలి. అందుకే ఆ వెలుగు మనలో కనబడాలి. ఆ వెలుగు మనలో ఉండాలి అంటే అన్యోన్య సహవాసం మనం క్రీస్తుతో చేసేవారమై ప్రతిదినము కూడా ఈ అన్యోన్య సహవాసం మనం కలిగి ఉండాలి. ఒక రోజుతో ఇది అయిపోయేది కాదు. అనుదినము, ప్రతిదినము ఈ అన్యోన్య సహవాసం ప్రతి క్రైస్తవులుగా మనం కలిగి ఉంటేనే దేవుని వెలుగులో మనం కూడా ఉన్నట్టు లెక్క. అప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధులుగా, పవిత్రులుగా ఎంచి ఆయన రక్తంతో కడిగి మనల్ని ఆయన కుమారులుగా, కుమార్తెలుగా అంగీకరించి ఆయన కుడి పార్శ్వం మనల్ని కూడా కూర్చుండబెట్టుటకు ఆయన అధికారం మనకు అనుగ్రహిస్తాడు. అలా ఉండాలంటే నీ సహవాసం అన్యోన్య సహవాసం కలిగి ఉందా లేదా? ఆ వెలుగులో ఉన్న ప్రకారం క్రీస్తు, నీవు కూడా ఆ వెలుగులోనే నడుస్తున్నావా లేదా? ఒకసారి మనల్ని మనం ఆలోచన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని ఎదుట ప్రతి ఒక్కరం నువ్వు ఏ సహవాసం కలిగి ఉన్నావు, ఎలాంటి సహవాసం కలిగి ఉన్నావు? నిజంగా అన్యోన్య సహవాసము నీలో ఉందా లేదా? లోక పాపముతోనూ, లోక ఇచ్ఛలతోనూ, లోక సంబంధమైన క్రియలతో నీ అన్యోన్య సహవాసం ఉందా? క్రీస్తు వెలుగై ఉన్న ప్రకారం మనము ఆ వెలుగులో నడిచేవారుగా ఉండాలి అంటే క్రీస్తుతో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి.
కనుక మనం వెలుగు సంబంధులం, చీకటి సంబంధులము కాదు. కనుక నీవు చీకట్లో ఉన్నా, లోకంలో ఉన్నా, పాపలో ఉన్నా, నువ్వు బయటికి రావాలి. నువ్వు ఖచ్చితంగా విడిపించబడాలి. దేవుడు కార్యం మన పట్ల, మనందరి పట్ల ఆ రీతిగా వెలుగు మయమై ఉండే కృప దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.